నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దామండి. యాక్షన్ క్యూర్స్ ఫియర్, ఇన్యాక్షన్ క్రియేట్స్ టెర్రర్ అంటున్నారు. అంటే భయం అనేటటువంటి దేనివల్ల పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆన్సర్ రైటింగ్ అంటే భయం అనుకుందాం. సో ఆన్సర్స్ రాయడం వల్లే పోతుంది. యాక్షన్ అనేది ఆ భయాన్ని పోగొడుతుంది. ఇన్యాక్షన్ రాయకుండా అలాగే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం, చూద్దాం, ఆ తర్వాత చూద్దామని, అది భయాన్ని తీసుకొని వస్తుంది అని. సో మనకి ఎగ్జామ్ వ్యూ పాయింట్లో చెప్తున్నాను, బట్ ఇన్ జనరల్ ఇది అప్లికబుల్ అవుతుంది. యాక్షన్ అనేది మనం ఏదైనా చేస్తేనే దానికి సంబంధించిన భయం అనేది పోతుంది. అలానే ఉంటే ఎప్పటికీ ఆ ఫియర్ అండ్ టెర్రర్ అనేటటువంటిది ఉంటుంది. అందుకే మనం ఏదైతే సాధించాలనుకుంటామో దాన్ని చూస్తూ దూరం నుంచి భయపడుతూ ఉండడం బదులు దాని వైపుగా ముందుకు వెళ్ళాలి. సరే, ఇవాళ మనం 9th and 8th సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ముందుగా మొన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్ డిస్కషన్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఏది టైటర్ మానిటరీ పాలసీ? టైటర్ మానిటరీ పాలసీ యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అంటున్నారు. సో మనీ సప్లై తగ్గుతుంది, అవునా కాదా? టైటర్ అనే పదం ఉంది అంటే ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటి పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచితే టైటర్ మానిటరీ పాలసీ అంటాం. సో మనీ సప్లై తగ్గుతుంది కదా, కరెక్ట్. రెండవది, హయ్యర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది అప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. సో ఇది తీసేయండి. మూడోది చూడండి, మోర్ మనీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి అంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ మనీ అవైలబుల్గా ఉండదు. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, మనీ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా తప్పే కదా. ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్, C1 ఓన్లీ. రెండోది చూడండి, ఈ క్రింద వాటిలో ఏ స్టేట్స్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది? కృష్ణా వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి ఏ రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటున్నారు. కర్ణాటక కరెక్టేనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. ఈ 4 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది, ఇది నిక్కీ లేదా IHS మార్కెట్ సర్వీసెస్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్డ్ అండి, ఇది రిలీజ్డ్ అండి, రిలేటెడ్ కాదు, రిలీజ్డ్. సో కరెక్టేనా? ఎస్. 50 పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే గ్రోత్ మొమెంటమ్ అనేటటువంటిది బాగున్నట్టు, అంతేనా? ఎస్. ఈక్వల్ టు 50 ఉంటే న్యూట్రల్గా ఉన్నట్టు, గ్రేటర్ దాన్ 50 ఉంటే గ్రోత్ బాగున్నట్టు, లెస్ దాన్ 50 ఉంది అంటే గ్రోత్ తగ్గిపోతున్నట్టు. సో అప్పుడు 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ C1, 2. 4 చూద్దాం, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమన్నారు. ఫస్ట్ది, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఓన్లీ జ్యూరిస్డిక్షన్ ఉంది ట్రిబ్యునల్ని అపాయింట్ చేసేదానికి ఇలాంటి డిస్ప్యూట్స్లో అన్నారు, అవునా కదా? ఎస్. ఆర్టికల్ 262 కింద పార్లమెంట్ అనేటటువంటి చట్టం తీసుకొచ్చింది. ఆ పార్లమెంట్ చట్టం ప్రకారం ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది. సో ఒకటోది కరెక్టే. రెండోది, రివర్ వాటర్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఇచ్చేటటువంటి అవార్డ్, అంటే దాని పర్టికులర్ వర్డిక్ట్ అంటాం, అది ఏదైతే ఉందో అదే ఫైనల్. దాన్ని ఏ కోర్టులో కూడా క్వశ్చన్ చేయలేము అన్నారు. మామూలుగా అయితే ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంట్ చట్టం తీసుకొని వచ్చిన ట్రిబ్యునల్స్ దాని ప్రకారమే చేయాలి, అదే ఫైనల్ అన్నారు. కానీ సుప్రీంకోర్టు తన యొక్క జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ కింద ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందనమాట. సో కెన్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ అన్నప్పుడు తప్పు అవుతుంది. తప్పు. ఒకటోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ A1 ఓన్లీ. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామండి. సుప్రీంకోర్టు నిన్న మనకి షహీన్ బాగ్ అనేటటువంటిది ఢిల్లీలో ఉండే ఒక ప్రదేశం. సో అక్కడ జరిగినటువంటి ప్రొటెస్ట్, దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటో మనం చూద్దాం. ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న దాని కింద చదువుకుంటాం. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఈ ఇంటర్నెట్ ఎరాలో లీడర్లెస్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. లీడర్లెస్ మూమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ లీడర్లెస్ మూమెంట్స్ అనేటటువంటివి ఒక డైరెక్షన్ లేకుండా వెళ్తున్నాయి. వాటి మీద కొన్ని మాట్లాడడం జరిగింది. ప్లస్ ప్రొటెస్ట్లు అనేటటువంటివి డెమోక్రసీలో రైటేనా కాదా అన్నప్పుడు, రైట్ టు ప్రొటెస్ట్ అన్నటువంటిది డెమోక్రసీకి ఇంపార్టెంట్ పాయింటే. కానీ ఆ రైట్ టు ప్రొటెస్ట్ని పబ్లిక్ ఇంట్రెస్ట్, మిగిలినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ దాంట్లో రైట్ టు మూమెంట్ అంటే పబ్లిక్ ప్లేసెస్ అన్నీ ఆక్యుపై చేసేసి
మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి రావడానికి లేకుండా చేస్తున్నారు. సో అది ఫండమెంటల్ రైట్ అయినటువంటి రైట్ టు మూమెంట్ని మరి ఇది తీసేస్తున్నట్టే. రైట్ టు ప్రొటెస్ట్ కూడా ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(1)లో పార్టే, కాదనట్లేదు. అలాగని ఆర్టికల్ 19కే సంబంధించినటువంటి రైట్ టు మూమెంట్ని తీసేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఒక ప్లేస్లో ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి వెళ్ళేదానికి వచ్చేదానికి దారి ఇవ్వకుండా అలాగా కొన్ని వారాల పాటు ఉంచడం అనేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని కాజ్ చేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ని కెన్ నాట్ బి ఆక్యుపైడ్ ఇండెఫినెట్లీ. 1 డే స్ట్రైక్ ఓకే, కానీ ఇండెఫినెట్గా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోలేరు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తూ, అయినా ఇది మేము చెప్పాలా, మీకు తెలుసు కదా గవర్నమెంటే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇలా జరగకుండా చూసుకోవడం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ ఈ రైట్ టు ఫ్రీ మూమెంట్ ఏర్పాటు చేయాలి. దాన్ని లేనప్పుడు అక్కడి నుంచి తొలగించేటటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. పీస్ఫుల్ ప్రొటెస్ట్లు అనేవి డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేస్తాయి, కానీ అది ఇంకొక రైట్ని తీసేయకూడదు. అది ఇక్కడ చెప్పిన జిస్ట్ అండి. దానికి సంబంధించి ఏమేమి చెప్పిందో ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ అవి కొంచెం చూద్దాం. రైట్, ఇక్కడ గమనించండి. ఇవి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు అండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాస్తున్నప్పుడు ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఇవి చెప్పింది అన్నట్టుగా దీన్ని వాడుకోవాలి. డెమోక్రసీ మరియు డిసెంట్ అనేటటువంటి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే రెండు కలుపుగోలుగా ఉంటాయి. అయితే డెమాన్స్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెమాన్స్ట్రేషన్స్ అన్నవి ఐడెంటిఫైడ్ ప్లేసెస్లో జరగాలి, అంతేగాని అన్డెసిగ్నేటెడ్ ఏరియాలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగి చేస్తూ ఉండకూడదు అని చెప్పారు. అంటే ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంటుంది ప్రొటెస్ట్లు చేసుకోవడానికి, సో అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ చేసి చాలా రోజుల వరకు దాన్ని ఆక్యుపై చేయడం అనేటటువంటిది రైట్ టు కమ్యూట్కి ఇది ప్రాబ్లం అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి ఐసోలేషన్లో, అంటే మాకు ఈ రైట్ ఉంది అని కాదు, ఇంకొక రైట్ కూడా వైలేట్ అవ్వకుండా చూసుకోవాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ ఐసోలేషన్లో ఉండదు, రైట్ ఆఫ్ ది కమ్యూటర్ కూడా ఉంటుంది. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఉండాలి. ఇది ఒకటో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెండోది వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు వచ్చి ఈ టెక్నాలజీ ఎరాలో డిజిటల్లీ ఫ్యూయల్డ్ లీడర్లెస్ ఈవెంట్స్ అంటున్నారు. మోడర్న్ టైమ్స్లో ఆన్లైన్లో ఇక్కడ ఈ టైంకి మీట్ అవుదాము, ఇక్కడ ఈ ప్రొటెస్ట్ అని చెప్పారు, వెళ్ళాము వచ్చేసాము. సో ఒక లీడర్లెస్ మూమెంట్ లాగా టెక్నాలజీ సోషల్ మీడియా అనేటటువంటివి అవి నడిపిస్తున్నాయి. కొంతవరకు అది మంచిదే, మాస్ మూమెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి, కానీ అదేవిధంగా వీకెన్ కూడా చేస్తాయి. ఒక పర్టికులర్ ఫిలాసఫీ, ఒక పర్టికులర్ లీడర్ లేకపోవడం వల్ల వీకెన్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. రైట్. సో ఇప్పుడు చూడండి, లీడర్లెస్ ఆస్పిరేషన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద మామూలుగా అయితే ఉండేటటువంటి రెస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా ఉండవు ఇప్పుడు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తున్నాయి. సో ఈ కంటెక్స్లో ఫైనల్గా ఏం చెప్పింది, అది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ని పబ్లిక్ స్పేసెస్ని ఎంక్రోచ్ చేయకుండా ఉండేలాగా చూసుకునేటటువంటి బాధ్యత అడ్మినిస్ట్రేషన్. ప్రతిసారి జ్యుడిషియరీ దగ్గరికి వచ్చి మీరే చెప్పండి అని మా దగ్గర నుంచి మీరు తీసుకోవడం కాదు. సో మీరు అది చూసుకునే బాధ్యత మీదే అని చెప్తున్నారు. అంటే ఇలా మేము చేస్తే ప్రొటెస్ట్లు వీళ్ళందరి దగ్గర నుంచి క్రిటిసిజం వస్తుంది అని చెప్పి ప్రతిసారి కోర్టుకు రావడం కాదు, రైట్ఫుల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ఇవి చెప్పడం జరిగిందండి. ఎస్ఏలోనూ మీరు వీటిని వాడుకోవచ్చు. ఈ పాయింట్స్ ఉన్నాయి, ఎస్పెషల్గా లీడర్లెస్ మూమెంట్. ఇవి ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా బాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి ఇంకొక రైట్తో కో ఎగ్జిస్టెన్స్ అవుతాయన్నది రాసుకోగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి క్వాడ్ మీటింగ్ జరిగింది, అవునా? ఈ క్వాడ్ మీటింగ్లో మరి దాన్ని ఏ విధంగా మనం చూడాలి, ఇండియా క్వాడ్ గ్రూపింగ్ నుంచి ఏ విధమైన అడ్వాంటేజెస్ పొందొచ్చు అన్నది మనం చూడాలి. ఇక్కడ మనం అసలు ఫస్ట్ క్వాడ్ గ్రూపింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది దీనివల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉండొచ్చు అన్నది మనకు తెలియాలి. దీని నుంచి మనం ఏ కన్స్ట్రెయింట్స్, అంటే ఏ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయొచ్చు క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ నుంచి, అది మనకు తెలియాలి. సో ఓవరాల్గా వే ఫార్వర్డ్ ఏంటి, మరి ఏం చేయాలి, బ్యాలెన్స్డ్గా ఏం చేయాలన్నది మనం తెలుసుకుందామండి. ఇది అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇంపార్టెంట్. క్వాడ్ గ్రూపింగ్ అంటే ఏంటి, మనము బ్లూ డాట్ పాలసీ అన్నది చదువుకున్నాం, గుర్తుందా? మొన్న క్వాడ్ గ్రూపింగ్ అన్నది బ్లూ డాట్ పాలసీ, 1 బెల్ట్ 1 రోడ్కి ఆపోజిట్గా ఈ బ్లూ డాట్ పాలసీ అన్నా గుర్తుందా?
ఎవరన్నా ఒకసారి చదవని వాళ్ళు ఉంటే దాని గురించి చూడాలండి. లాస్ట్ వీడియోలోనే మనము యుఎస్ఏ సెంటర్గా బ్లూ డాట్ అని, చైనా సెంటర్గా 1 బెల్ట్ 1 రోడ్ అని చదువుకున్నాం. మరి ఈ క్వాడ్ అనేటటువంటి గ్రూప్ యొక్క స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసుకుందాం. మనకి 2004లో ఇండియన్ ఓషన్ సునామీ వచ్చిన తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అని చెప్పి ఈ గ్రూపింగ్ ఫస్ట్ ఫామ్ అయిందండి. మామూలుగా అక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కోసం. ఆ తర్వాత జపాన్ అనేటటువంటిది ఎందుకు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ కోసం ఎందుకు మనం ఒక క్వాడ్ గ్రూపింగ్గా ఫామ్ అవ్వకూడదు? 4 కంట్రీస్, క్వాడ్ అంటేనే 4 అని. సో మన డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే 4 కంట్రీస్ ఉన్నాయో ఇండో పసిఫిక్ రీజన్లో ఎందుకు ఫామ్ అవ్వకూడదు అన్నాడు. జపాన్, ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఇవన్నమాట. సో ఎందుకు ఫామ్ అవ్వకూడదు అని చెప్పి జపాన్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఒకసారి ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగింది దీనికి సంబంధించి. ఇప్పుడు జరిగింది సెకండ్ మీటింగ్ అన్నమాట. మరి ఈ సెకండ్ మీటింగ్ జరిగిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ అయితే అందరూ కోఆపరేట్ చేసుకోవాలి అని అన్నారే తప్ప స్పెసిఫిక్గా దీని నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏమీ లేవు. ప్లస్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్వాడ్ అన్నది ఇన్ఫార్మల్ గ్రూపింగ్ మాత్రమే. దానికంటూ ఒక సెక్రటేరియల్ అసిస్టెన్స్, ఒక చార్టర్ కానీ ఏమీ లేవు. జస్ట్ ప్రస్తుతానికి అది ఇన్ఫార్మల్ గ్రూప్ మాత్రమే, అది తెలుసుకోవాలి. మరి దీని నుంచి మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో, మనం ఎదుర్కోనే సమస్యలు ఏంటో, మరి ఏం చేద్దామో ఇవి తెలుసుకుందాం. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, QSD అంటున్నారు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది ఒక స్ట్రాటజిక్ డైలాగ్. ఎవరి మధ్యలో? 4 దేశాలు, ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. సో రీసెంట్లీ మరి వీళ్ళు మీట్ అయ్యారని చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ గ్రూపింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ ఏముండొచ్చు మన మీద, ఇవి 2 విషయాలు తెలుసుకుందామండి. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. ఇదిగో ఈస్ట్ ఏషియన్ ఈ కంట్రీస్లో మన యొక్క ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఏవి? వీటితో రిలేషన్ ఉండడం వల్ల. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ వీటితో సిగ్నిఫికెంట్గా టైస్ అనేటటువంటివి పెరుగుతాయి. మరి యుఎస్ఏకి సంబంధించి యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇక్కడంతా మన రోల్ ఏం లేకుండా చేస్తున్నారు. ఎవరు? పాకిస్తాన్ అనేది. సో ఇక్కడ ఇండియా అనేటటువంటిది యుఎస్ఏతో క్లోజ్ టైస్ పెరుగుతాయి కాబట్టి అక్కడ మన రోల్ పెరగచ్చు. ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటివి ఈ 4 పెద్ద ఎకానమీస్, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి పెరగచ్చు. చైనా యొక్క అగ్రెషన్, ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే, బట్ ఇక్కడ రాశారు చైనా యొక్క 1 బెల్ట్ 1 రోడ్, ఈ అగ్రెషన్ తగ్గచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది. మేజర్ పాయింట్ ఇదే, చైనాని కౌంటర్ చేయడానికే ఇదన్నమాట. సరే, మరి దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండొచ్చు అన్నాం కదా. ఏముండొచ్చు అంటారు? నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముండొచ్చు, వాటిని ఎలా కౌంటర్ చేయాలో చూద్దామా. ఇప్పటికే ఇండియా, చైనా మధ్య ఎన్నో బైలేటరల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి గ్రూపింగ్లో ఓకే, ఇది కూడా నాకు అగెనిస్ట్గా ఉంది అని చెప్పి ఇంకా బైలేటరల్ రిలేషన్స్లో ఇబ్బందులు రావచ్చు. మనము నాన్ అలైన్డ్ పాలసీ అన్నది ఫారిన్ పాలసీలో ఒక భాగంగా ఫాలో అవుతూ వచ్చాం. మేబీ ఇంకా అది పోవచ్చు, ఆల్రెడీ అది పోయింది, బట్ పోవచ్చు అని రాస్తున్నాం. ఇండియా, రష్యా, ఇది ఇంపార్టెంట్ అండి. మనం అందుకే క్వాడ్ గ్రూపింగ్లో పెద్దగా ఎందుకు యాక్టివ్గా లేము అంటే మిగిలిన వాళ్ళందరినీ మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషలీ రష్యా. ఇప్పుడు మనం యుఎస్ఏతో క్లోజ్ అయినట్టే కదా, దాంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నామంటే రష్యాతో వీటన్నిటితో దూరం జరగాల్సి వస్తుంది. అది ఇబ్బందికరమైన విషయం అన్నది ఇంకొక ఇంపార్టెంట్. దానివల్ల చైనా, రష్యా రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ప్లస్ మన ఇండియా యొక్క ఎకనామిక్ రోల్, ఇప్పుడు మనము ఇనీషియల్గా ఏం చేసామంటే అండి, 1991కి ముందంతా పెద్ద పెద్ద కంట్రీస్ యుఎస్ఏ, రష్యా వీటితో రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేశాం, కానీ నైబర్హుడ్తో రిలేషన్స్ అంత స్ట్రెంగ్తెన్ చేసుకోలేదు. 1991 ఆ తర్వాత నైబర్హుడ్ రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వచ్చాము. 2014లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని తీసుకొచ్చాం. మన పొరుగు దేశాలే మనకి ఫస్ట్ అన్న పాలసీ. మరి ఇప్పుడు ఇది కనుక మనం ప్రయారిటీ ఇస్తే ఇది తగ్గిపోవాల్సి వస్తుందేమో. ఈ విధంగా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇదిగో ఈ శ్రీలంకలో ఇప్పటి వరకు మనము ఎక్కువ మేజర్ రోల్ ఉండాలి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అన్నాం. ఇప్పుడు జపాన్ మరియు యుఎస్ఏ నేవీస్కి ఖచ్చితంగా ఆ పోటీ అనేటటువంటిది వస్తుంది. మనతో పాటు వాళ్ళు వస్తాము అని అంటారు. సో యుఎస్ఏ అనేది ఎలాగో రిలయబుల్ పార్ట్నర్ కాదు. ఇవన్నీ కూడా మరి కన్స్ట్రెయింట్స్. అందుకని ఏం చేయాలి? అందుకని యాంటోగనైజ్ చేయకూడదు. ఖచ్చితంగా మనం ఏదో ఒక సైడ్ తీసుకోవాలి. న్యూట్రల్గా ఉండేటటువంటి ఆ ఛాన్స్ కానీ అవన్నీ పోయాయి, ఇప్పుడు లేదు అది. సో ఏదో ఒక సైడ్ తీసుకోవాలి. కానీ మనము ఈ యుఎస్ఏ ఎలాగో రిలయబుల్ పార్ట్నర్ కాదు. సో అందుకని చెప్పేసి రష్యాని వీటన్నిటిని దూరంగా జరపకుండా
సో రిలేషన్స్ని బ్యాలెన్స్డ్ మోడ్లో తీసుకెళ్ళాలి, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మరి మనం నోబెల్ ఫిజిక్స్ మరియు నోబెల్ కెమిస్ట్రీ, సో ఇవాళే మనము నోబెల్ ప్రైజెస్ అన్నిటినీ కలిపి ఒక చోట రాసుకోబోతున్నామండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ వీటిని ఒక వీడియో, మిగిలినవి ఆల్రెడీ మనకి లిటరేచర్ నోబెల్ అనౌన్స్ చేశారు. సో మిగిలినవన్నీ కలిపి సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోగా చేద్దాము. ఎకనామిక్స్, పీస్ ప్రైజ్, ఇవన్నీ ఈ 3 ఇంపార్టెంట్ SNTలో, కాబట్టి ఈ 3టిని కలిపి ఒక వీడియో చేద్దాము. అది మనం ఇవాళ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేంటి, సోషల్ జస్టిస్లో చదువుకుంటాం కాస్ట్, జెండర్ ఇష్యూస్ అన్న దాని కింద. ఇక్కడ చెప్తున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే అండి, ట్రూత్ని హైడ్ చేయడం అనేటటువంటిది కొన్నిసార్లు జస్టిస్ని పోగొట్టినట్టే అని చెప్తున్నారు. ఎందుకని, ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పడానికి, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అని చెప్పడానికి తేడా ఉంది కదా. సో న్యూస్ ఛానల్స్లోనూ కొంతమంది ఇలా చెప్పడం అనేటటువంటిది ఆ జస్టిస్ని పోగొడుతున్నట్టే. ఇక్కడ కాస్ట్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఊర్లో ఆ అమ్మాయి వాళ్ళ అన్న జాబ్ చేస్తూ వాళ్ళ గొడవలు అయ్యాయి. సో ఆ కాస్ట్ డామినెన్స్, అప్పర్ కాస్ట్ మరియు లోవర్ కాస్ట్ అన్నటువంటి ఆ డామినెన్స్ ఉంటుందే, ఆ డామినెన్స్ని చాలామంది రివెంజ్ అంటారు. సో అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ డామినెన్స్, ఆ పద్ధతిలో ఇది జరుగుండొచ్చు కదా. సో అసలు మనం కాస్ట్ని మెన్షన్ చేయకుండా ఉంటే అప్పుడు ఇక్కడ ట్రూత్ అనేది ఎలా బయటకు వస్తుంది, అప్పుడు ఎలాగ జస్టిస్ జరుగుతుంది అని. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఎంతవరకు ఇది జరిగింది అనేటటువంటిది. ఇప్పుడు ఆమె చనిపోతూ చెప్పినటువంటి వాంగ్మూలంలో కూడా 4 పేర్లు చెప్పి వీళ్ళు ఇలా చేశారని కూడా చెప్పి చనిపోయినప్పటికీ కూడా స్పెసిఫిక్గా కేసెస్ ఇవేమీ పెట్టకుండా అరెస్ట్ చేశారు. కానీ రేపు వీటన్నిటికీ సంబంధించినటువంటి నిర్ధారణ ఇవన్నీ ఏమీ స్పెసిఫిక్గా చేయకుండా, మరి దహనం చేసేటప్పుడు కూడా అలా చేయడము, ఇవన్నిట్లోనూ డామినెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఢిల్లీ డిస్ట్రిక్ట్ పోలీస్కి లెటర్ రాశారు, కావాలనే మమ్మల్ని ఇలాగ ఇరికించారు అని చెప్పేసి. వీళ్ళేమో లేదు, ఇది జరిగింది, ఆ అమ్మాయే చెప్పింది అన్నటువంటిది. సో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ చూస్తే అది జరిగినంది అంటే ఎవరు చేశారన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. కోర్ట్స్ అవన్నీ ఉన్నాయి నిర్ధారించడానికి, బట్ జరగడం అయితే జరిగింది. ట్రూత్ని మనం సగం చెప్పామనుకోండి, ఓకే ఇక్కడ ఇలా జరిగింది, ఆమె చనిపోయింది, చనిపోలేదు, ఆమె చంపబడింది కదా. సో ఆ ట్రూత్ని సగం చెప్పడం అంటే జస్టిస్ని దూరం చేయడమే. సో ఎప్పుడూ కూడా కంప్లీట్ జస్టిస్ అనేటటువంటిది కంప్లీట్ ట్రూత్, ఆ పర్స్పెక్టివ్, ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజు ఏం జరిగిందని కాదు, అంతకు ముందేంటి, ఆ ప్రదేశంలో ఉన్న సోషల్ సిచ్యువేషన్ ఏంటి, ఆ ప్రదేశంలో ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ముందున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఆ ముందు ఎలాంటి గొడవలు జరిగి ఉండొచ్చు, ఆ ముందున్న సిచ్యువేషన్ ఏంటి, ఆ ముందు ఆ ఊర్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటేనే ఓవరాల్ కేసు అనేటటువంటిది సాల్వ్ అవుతుంది. అంతేగాని ఆ రోజు ఇది జరిగింది, ఏది ఇక్కడ సాక్ష్యం లేదే, అది కాదు. కంప్లీట్ పర్స్పెక్టివ్ అనేటటువంటిది జస్టిస్ని ఇస్తుంది. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఏదైనా ఎస్సేస్లో వీటిలో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అలా కాకున్నా సరే ఇది ఒక ఐడియాని బిల్డ్ చేస్తుంది. చూడండి, ఏదన్నా ఒక విషయంలో మనం జడ్జ్ చెయ్యాలి అంటే దాని చుట్టూ ఉన్న విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. సోషియో ఎకనామిక్, పొలిటికల్, జాగ్రఫికల్, సైకలాజికల్ అన్ని రకాల కండిషన్స్ చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అంటున్నాము. మనకి రీసెంట్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాలు అంటారు. మనకి 2 రకాల ఋతుపవనాలు కదా అండి మన ఇండియా ఎక్స్పీరియన్స్ చేసేది. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, 2 నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాము. మరి అక్టోబర్, నవంబర్ టైంలో మనం ఫేస్ చేసేది నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనమాట. అవి ఇలాగ బే ఆఫ్ బెంగాల్ మీదుగా ఈ పవనాలు అనేవి రిట్రీటింగ్ మాన్సూన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి మనకి స్పెషల్గా తమిళనాడు, ఏపీ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నమాట. వీటి వల్ల వరదలు కూడా వచ్చాయి. మరి ఆ కంటెక్స్లో ఫ్లడ్స్ని ముందుగానే గుర్తించాలి. ఫ్లడ్ అనేది, వరద అనేటటువంటిది ఒక డిజాస్టర్, అవునా, డిజాస్టర్. మరి దాన్ని ముందుగానే మనం గుర్తించగలిగి, ఇదిగో ఈ ప్రదేశంలో ఈ రోజుల్లో వరదలు సంభవించే అవకాశం ఉంది, మీరు ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్పినప్పుడు మనకి టైం ఎక్కువగా ఉంటే ఆ వరద యొక్క బీభత్సం నుంచి ఎక్కువ మందిని కాపాడగలం, అవునా కాదా. మరి ఆ టైం ఎక్కువగా ఉండాలి అంటే ఫ్లడ్ వస్తుంది అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో, ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనేటటువంటిది ఫోర్కాస్ట్, అది ఒకటి యాక్యురేట్గా ఉండాలి. ఈ ప్రదేశంలో వస్తుందని యాక్యురేట్గా చెప్పగలగాలి. ప్లస్
టైమ్లీ, కొంచెం టైం ముందుగా చెప్పాలి. గంట లోపల వస్తుంది అని చెప్పారనుకో, ఎలాగ వెళ్ళి అందరినీ ఎవాక్యుయేట్ చేయడం ఎట్లా, ఇవన్నీ ఎట్లా? సో ముందుగా చెప్పగలగాలి, యాక్యురేట్గా ఉండాలి. ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనేది ఎంత యాక్యురేట్గా ఉంటుందో మరి ఆ టెక్నాలజీ మీద బేస్ చేసుకొని డిజాస్టర్స్ యొక్క ఇంటెన్సిటీని మనం తగ్గించగలం. అయితే దానికి సంబంధించి 2 రకాల మేజర్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇండియా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడట్లేదు, అవి వాడాలి అని చెప్తున్నారనమాట. మరి ఆ 2 రకాల మెకానిజమ్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా? ఇదిగోండి, డిటర్మినిస్టిక్ మోడల్, ఎన్సెంబుల్ ఫోర్కాస్ట్ మోడల్ అంటారు. సో డిటర్మినిస్టిక్ మోడల్లో వచ్చేటప్పటికి 1 or 2 days ముందుగా చెప్తారు. ఇదిగో ఫ్లడ్ రాబోతుంది అని 1 or 2 days ముందుగా చెప్తారు. ఎన్సెంబుల్ మోడల్ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ వెదర్ ఫోర్కాస్ట్ వీటన్నిటినీ బేస్ చేసుకొని, అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ అన్నిటినీ బేస్ చేసుకొని 10 to 12 days ఆ మధ్యలో చెప్తారు. సో ఇప్పుడు చెప్పండి, ఈ 2 మోడల్స్లో ఏది బెటరు? ఇదే బెటర్ కదా. అయితే మన ఇండియాలో అసలు ఫ్లడ్ ఫోర్కాస్ట్ ఇచ్చేది ఎవరండి? ఫస్ట్ ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది వర్షాలు పడతాయని వర్ష సూచనలు ఇస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి అంటారు. ఇదేం చేస్తుంది? డిఫరెంట్ డ్యామ్స్లోను కాలువల్లోనూ రైట్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్స్, సిడబ్ల్యూసి చెప్పేది వాటర్ లెవెల్స్, ఐఎండి చెప్పేది వచ్చేటప్పటికి మరి రెయిన్ఫాల్ లెవెల్ అనమాట. రెయిన్ఫాల్ ఎంతవరకు వస్తుందని ఐఎండి చెప్తే సిడబ్ల్యూసి వాటర్ లెవెల్ ఎంతవరకు ఉండొచ్చు అని. కానీ వాటర్ లెవెల్ని బట్టే మనం ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనమాట. సిడబ్ల్యూసి చెప్తుంది. దాని నుంచి ఎవరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్? స్టేట్స్కి వెళ్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎవరికి చెప్తుంది చూసుకోమని? ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? డిస్ట్రిక్ట్ లెవెల్. సో అందుకని డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు లోకల్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. అంతేనా అండి? లోకల్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న పీపుల్ని ఎవాక్యుయేట్ చేయాలా, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, ఏవేవి ప్రొక్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటాయి. మరి ఇక్కడ వీళ్ళిద్దరూ స్టేట్కే పంపిస్తారు ఇన్ఫర్మేషన్, వీళ్ళు చర్యలు చేపట్టాలి. వాటిలో ఫస్ట్ క్లారిటీ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇన్ని లెవెల్స్ దాటి వెళ్ళేలోపు కొంచెం డిలే అవుతుంది. సో డిటర్మినిస్టిక్ మోడల్ వల్ల మనకి ఫ్లడ్ నుంచి ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నాం. ఆల్రెడీ చాలా డెవలప్డ్ కంట్రీస్ ఎన్సెంబుల్ ఫోర్కాస్ట్ మోడల్ అంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాడార్స్ ఉంటాయండి, వెదర్ మానిటరింగ్ రాడార్స్ ఉంటాయి. వీటిలో క్లౌడ్ కవర్ ఎంత ఉంది ఇవన్నీ మనం కనుక్కోవచ్చు. సో ఈ రాడార్స్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకొని వీటి నుంచి వచ్చిన డేటా ఆల్రెడీ మనకి సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, అవునా కదా? సూపర్ కంప్యూటర్స్ ప్యారలల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ సూపర్ కంప్యూటర్స్లో ప్రత్యూష్ అని, మిహిర్ అని రకరకాల సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. వీటన్నిటినీ బేస్ చేసుకొని కనుక మనము డేటాని అనలైజ్ చేయగలిగి ఫోర్కాస్ట్ చేయగలిగితే అప్పుడు ఎన్సెంబుల్ మోడల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని మన ఇండియా ఉపయోగించుకోవాలి. ఎంతో నష్టం జరుగుతూ ఉంది ఫ్లడ్ బేసిన్స్ చాలా వాటిలో. మరి దాన్ని తగ్గించాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో చదువుతాం. ఇది జస్ట్ అంతా పాలిటిక్స్ గురించే ఉంది. కానీ మనకి పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఉందండి మెయిన్స్లో కదా. మరి దానికి సంబంధించి ఇక్కడ బీహార్లో కాస్ట్ పాలిటిక్స్ అంటున్నారు. సో బీహార్ వచ్చేటప్పటికి కాస్ట్ వైజ్గా చాలా పార్టీస్ అలైన్ అయి ఉన్నాయి. కాస్ట్ వైజ్గా ఉన్నాయి, రిలీజన్ వైజ్గానూ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్ట్లో బీహార్ ఎలక్షన్స్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ టైంలో మరి దేన్ని బేస్ చేసుకొని ప్రజలు ఓటేస్తారు? ఐడెంటిటీ పాలిటిక్స్ అన్న పేరు విన్నారా? ఐడెంటిటీ, సో నేను ఎవరు అన్నది. సో ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం. కాస్ట్, రిలీజన్ వీటన్నిటిని, ఎథ్నిసిటీ వీటన్నిటిని బేస్ చేసుకుని నడిచే పాలిటిక్స్ ఐడెంటిటీ పాలిటిక్స్. ఐడెంటిటీ పాలిటిక్స్ ఎస్పెషల్లీ ఇలాంటి స్టేట్స్లో, బీహార్ లాంటి ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్లో, ఎక్కువ కాస్ట్ వైజ్ డివిజన్స్ ఉన్నటువంటి స్టేట్లో ఏం చేస్తాయి? డివిజన్స్ని క్రియేట్ చేస్తాయి. చిన్న చిన్న గ్రూప్స్గా ఫామ్ అవుతూ వచ్చాయన్నమాట. ఇక్కడ మరి దళిత్స్ రిప్రజెంట్ చేస్తూ, ఓబీసీస్ ఎస్పెషల్గా 1990ల నుంచి మండల్ పాలిటిక్స్ అంటారు. సో ఓబీసీ రిలేటెడ్ పార్టీస్ ఎక్కువగా ఉన్నాయి, దళిత్ రిప్రజెంటేటివ్ పార్టీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా రకరకాల పార్టీస్ అనేటటువంటివి ఉన్నాయి. దాంతోపాటు ఈ మన ముస్లిం మైనారిటీ ఓట్, సో ఇవి ఉన్నాయి. అన్ని పార్టీస్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ అంటారు, ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాయి. ఇండియాలో కాస్ట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు? వన్ ఆఫ్ ద రీజన్స్ పొలిటికల్గా అది యూస్ఫుల్ అవుతుంది.
ఓట్స్కి అది యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా అది ఎక్కువగా డివిజన్స్ క్రియేట్ చేయడానికి అది ఒక టూల్గా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేసేటటువంటి ఇది ఉందన్నమాట. బీహార్ పాలిటిక్స్లో ఐడెంటిటీ గేమ్స్ అనేటటువంటి ఉన్నాయి. మరి ఎవరి వైపుకి వస్తారు, ఏ సోషల్ బేసిస్ అనే దాన్ని బట్టి ఉన్నాయి. మరి కొత్త పార్టీస్ వచ్చాయి, కొన్ని పాత పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్లో ఐడెంటిటీ పాలిటిక్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఐడెంటిటీ పాలిటిక్స్కి ప్లస్ మైనస్ రెండు ఉన్నాయండి. ఐడెంటిటీ పాలిటిక్స్ కొన్నిటికి ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ అప్రెస్డ్ క్లాసెస్ ఉన్నాయి, మరి వాళ్ళ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పార్టీ అని తీసుకొచ్చారు, అది మంచిదే. కానీ అదే ఐడెంటిటీ ఉన్నటువంటి సొసైటీలో మిగిలిన పార్టీస్ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే మరి డివిజన్స్ని క్రియేట్ చేస్తే అది నెగిటివ్. సో ఐడెంటిటీ పాలిటిక్స్కి రెండు సైడ్లు ఉన్నాయన్న విషయం మనం తెలుసుకోవాలి, అందుకోసమే ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి లేబర్ కోడ్స్, దీనికి సంబంధించింది. ఎకానమీలో చదువుకుంటాం, లేబర్ కోడ్స్ అన్న దాని కింద చదువుకుంటాం. గిగ్ వర్కర్స్ అంటున్నామండి. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? మనకి కొత్తగా సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 అనేది వచ్చింది కదా, 4 లేబర్ లాస్ అనేటటువంటివి పాస్ అవ్వడం జరిగింది. దాంట్లో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 అనేది పాస్ అయింది. దానికి సంబంధించి గిగ్ వర్కర్స్ అని, ప్లాట్ఫామ్ వర్కర్స్ అని గుర్తించారు. గిగ్ వర్కర్స్ అంటే ఎవరింతకీ? ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్ కాని వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు అన్నారు. అంటే మనకి స్విగ్గీ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఊబర్కి పనిచేసే వాళ్ళు, ఈ కామర్స్కి డెలివరీ బాయ్స్, వీళ్ళందరూ ఉంటారా. సో వాళ్ళందరూ గిగ్ వర్కర్స్ కిందకి వస్తారు. మరి గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళని ఇదిగో డిఫైన్డ్ బై దేర్ వల్నరబిలిటీ, వాళ్ళ లేబర్ గురించి కాదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ గమనించాలి, గిగ్ వర్కర్స్కి కూడా సోషల్ సెక్యూరిటీ కల్పించాలి అన్నారు. గమనించాలండి, బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సోషల్ సెక్యూరిటీ కల్పించాలి అన్నారు, కానీ అది మ్యాండేటరీనా కాదా అని చెప్పలేదు. అంటే ఇంతకుముందు ఏవైతే పెన్షన్స్ ఇవన్నీ వర్తిస్తున్నాయో వాళ్ళ అందరికీ వర్తించాలి, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ వాళ్ళు గిగ్ వర్కర్స్ అందరికీ వర్తించాలి. కానీ అది మ్యాండేటరీయా? ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్ అనుకోండి, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే వాళ్ళందరికీ మ్యాండేటరీ కదా అండి. కానీ ఇప్పుడు మ్యాండేటరీ కాదు, వర్తిస్తే వర్తించవచ్చు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంది. సో దానివల్ల ఇప్పుడు కొత్తగా ఎంతవరకు మార్పు వస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్, గమనించాలి. దాన్ని డిఫైన్ చేయడము మరియు దానికి సంబంధించి బెటర్ పే అవన్నీ కల్పించాలి అన్నారు. కానీ అది ఎంతవరకు మ్యాండేటరీ అన్నటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దానివల్ల గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు చేంజెస్ వస్తాయన్నది డౌట్ఫుల్. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మనం లేబర్ కోడ్స్కి సంబంధించి క్రిటిసిజం రాస్తామా, అప్పుడు దీన్ని ఒక పాయింట్గా రాసుకోవచ్చండి. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అన్నటువంటిది ఒక క్వశ్చన్గా అడగచ్చు, ప్రిలిమ్స్లో అడగచ్చు దాన్ని. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? ట్రెడిషనల్ ఎంప్లాయర్ రిలేషన్ నుంచి అవుట్ సైడ్ ఉంటే గిగ్ వర్కర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఎవరు డిఫైన్ చేశారు దీన్ని? సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 డిఫైన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ క్వాడ్ మీటింగ్ అని జపాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బైలేటరల్గా మన రెండు దేశాల మధ్య జరిగినటువంటి మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఫైనలైజ్ అవ్వడం జరిగింది. ఏంటి ఆ ఇంపార్టెంట్ అగ్రిమెంట్? సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా జపాన్ సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్, సైబర్ ఏరియా మరియు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అగ్రిమెంట్ అనేటటువంటి రెండు దేశాలు చేసుకున్నాయి. అంటే వీటిలో కొన్ని టెక్నాలజీస్కి సంబంధించి సెక్యూరిటీ మరియు డెవలప్మెంట్కి రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోబోతున్నాయి. 5G నెట్వర్క్ సంబంధించి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో వీటన్నిటిలోనూ రెండు దేశాలు కోఆపరేట్ చేసుకుంటాయి. సెక్యూరిటీ ఇష్యూస్లోను, అంటే సైబర్ సెక్యూరిటీ వీటన్నిటిలోనూ అన్నట్టుగా చెప్తున్నారనమాట. రెండు దేశాలు కలిసి కోఆపరేషన్ అనేటటువంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, వీటన్నిటిలో ఉంటాయి. అది ఆ అగ్రిమెంట్. సో రీసెంట్గా ఏ దేశంతో ఇండియా సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుంది అన్నా కానివ్వండి, లేదా ఆ సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? R&D, కెపాసిటీ బిల్డింగ్, రైట్, సెక్యూరిటీ, ఇలాగా సెక్యూరిటీని బిల్డ్ చేసుకోవడం, వీటన్నిటిలో ఇవన్నీ దాని కాంపోనెంట్స్. సో వాటితో పాటు మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇండియా జపాన్కి మధ్యలో 500 బిలియన్ ఎన్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ లోన్ అనేటటువంటిది, 1 బిలియన్ ఎన్ గ్రాంట్ అనేటటువంటిది ఎవరు కల్పించారు? జపాన్ ఇండియాకి కల్పించడం జరిగింది COVID-19ని ఫైట్ చేయడానికి. ఇక్కడ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేది లోన్, మళ్ళీ తిరిగి చెల్లించాలి.
గ్రాంట్ 1 బిలియన్ గ్రాంట్ అంటే మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అక్కర్లేదు. మనం ఫారెక్స్ రిజర్వ్స్లో ఇవన్నీ మనకి యాడ్ అవుతాయి కదా. సో ఇవన్నీ మనీ యాడ్ అవుతుంది. అంటే ఇండియా జపాన్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్లస్ ఇదిగో రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కంక్లూడ్ అయింది, అది ఇంకొక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది మనకి మెయిన్స్లోను ప్రిలిమ్స్లోను డేటా పాయింట్గా యూజ్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఈ కోవిడ్-19 వల్ల 150 మిలియన్ పీపుల్ ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళిపోతారు. ఈ కోవిడ్-19 వల్ల వచ్చిన జాబ్ లాస్ వల్ల అయితేనేమి, ఇన్కమ్ లాస్ వల్ల అయితేనేమి అని చెప్తున్నారు. గ్లోబల్ పావర్టీ అనేటటువంటిది గత 20 సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది. ఈ 20 సంవత్సరాల్లో పెరుగుతూ వస్తుంది. రైజ్ ఫస్ట్ టైం 20 ఇయర్స్లో మొన్నటాగా తగ్గుతూ వచ్చిన పావర్టీ పెరుగుతూ వస్తుంది ఈ కోవిడ్-19 వల్ల అని చెప్తున్నారనమాట. 88 మిలియన్ నుంచి 115 మిలియన్ వరకు ఎక్స్ట్రీమ్ పావర్టీ, అంటే వాళ్ళు $1.5 పర్ డే. సో దానికంటే తక్కువలో బ్రతికేలాగా ఇది చేస్తుంది అన్నట్టుగా చెప్తుందన్నమాట. మరి షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్, పావర్టీ ఏ రిపోర్ట్లో, ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని కూడా అడగచ్చు. పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ అనేటటువంటిది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. దాంట్లో 115 మిలియన్ పీపుల్ కొత్తగా పావర్టీలోకి వెళ్తారు. అంటే ఓవరాల్గా 150 మిలియన్ ఇండివిజువల్స్ పావర్టీలోకి వెళ్తారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చాలా కంట్రీస్ ఎస్పెషలీ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అవన్నీ కూడా పావర్టీ లైన్లో చాలా మంది పావర్టీ లైన్లోకి వెళ్తారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి మన ఇండియా సౌత్ ఏషియాలో మన ఇండియా ఉంది. సౌత్ ఏషియాలో మరి మన వాళ్ళు కూడా 49 నుంచి 57 మిలియన్ వరకు పోర్ అనేవాళ్ళు రావచ్చు అన్నట్టుగా ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఒక్కసారి ఈ అసలు పావర్టీ రేట్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి ఎకానమీ ఓపెన్ చేసి చదువుకుంటారా. వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి ప్రెసిడెంట్ డేవిడ్ మల్పస్ సో చెప్పినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. ఇంతమంది పావర్టీలోకి వెళ్ళొచ్చు అన్నట్టుగా పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ రిపోర్ట్ అన్నటువంటి దీంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. దీన్ని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్. ఈ న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ అనేటటువంటిది హైలీ రెగ్యులేట్ చేసింది గవర్నమెంట్ చాలా సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ మార్కెటింగ్ని లాస్ట్ ఇయర్ నుంచే డీరెగ్యులేట్ చేశారు. ఇంకా దాంట్లో రిఫార్మ్స్ని తీసుకొని వచ్చారు. దానికోసం న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ పాలసీ అన్న తీసుకొని వచ్చారు. అసలు ఈ పాలసీ అంటే ఏంటి, ఈ న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ పాలసీ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఇది యూజ్ అవుతుంది. ఇలాంటివి ఎప్పుడన్నా చదువుకునేటప్పుడు అండి పిఐబి తెలుసు కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబికి వెళ్ళి దీని కంటెంట్ కనుక నేర్చుకోగలిగితే మనకి అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి ఇది బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఒక్కసారి న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ ఎలా ఉండేది ఇంతకుముందు తెలుసుకొని ఆ తర్వాత ఈ కొత్త పాలసీ ఏంటి, దాని నుంచి మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. న్యాచురల్ గ్యాస్ అనేటటువంటిది మిగిలిన ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే క్రూడ్ ఆయిల్ వీటితో పోలిస్తే మంచిదేనా కాదా, అంటే లెస్ పొల్యూటింగ్, అవునా. న్యాచురల్ గ్యాస్ కూడా ఫాజిల్ ఫ్యూయలే, కానీ కంపారిటివ్లీ క్లీన్, కంపారిటివ్లీ లెస్ పొల్యూషన్ని దారితీస్తుంది. సరే, ఫస్ట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందామండి. చాలా ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ అనేటటువంటిది గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ, ఓఏఎల్పి అంటున్నాం. ఇది మనకి హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ, హెచ్ఈఎల్పి, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ, హెచ్ఈఎల్పి కిందికి ఇది వస్తుందన్నమాట. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అనేటటువంటిది. సో దీంట్లో ఇన్వెస్టార్ డ్రివెన్గా ఉండాలి. ఇన్వెస్టార్ డ్రివెన్గా ఎకరేజ్ పాలసీ, ఇంతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అదేమీ లేదు, ఇన్వెస్టార్ డ్రివెన్ పాలసీ అంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా 2010 నుంచి 2017 వరకు ఈ గ్యాస్ ప్రొడక్షన్కి సంబంధించి, డొమెస్టిక్ ప్రొడక్షన్కి సంబంధించి లైసెన్సెస్ కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. 2017 నుంచి 105 ఎక్స్ప్లోరేషన్ బ్లాక్స్ అనేటటువంటివి లైసెన్సింగ్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలా రిఫార్మ్స్ అనేటటువంటివి గ్యాస్ సెక్టార్లో తీసుకొని వచ్చారంటున్నారు. ఇదిగో చూడండి. సో దానివల్ల ఈ 70,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఈస్ట్ కోస్ట్, తూర్పు తీర ప్రాంతంలో గ్యాస్ దీనికి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫిబ్రవరి 2019 అంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ని తీసుకొని వచ్చింది. అదేంటి,
ఇప్పుడు ఒకరికి లైసెన్స్ ఇచ్చారండి, వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ వర్క్ ప్రోగ్రామ్ని తీసుకొని వాళ్ళకి ఎక్కువ అలొకేట్ చేయడము. సో ఆ విధంగా ఏమవుతుంది, అప్పుడు ఎక్కువ ఉత్పత్తి డొమెస్టిక్గా పెరుగుతుంది. వివిధ దేశాల మీద మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అక్కర్లేదు, అందుకని తక్కువ అవసరం ఉంటుంది. అందుకోసం మనం డొమెస్టిక్ గ్యాస్ ప్రొడక్షన్ అనేటటువంటి దాన్ని ఇంతకుముందు రెగ్యులేట్ చేసేది గవర్నమెంట్, డిసైడ్ చేసేది ఇంత ఉండాలి అని. అంటే ఇప్పుడు రిలయన్స్ అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం కృష్ణా గోదావరి బేసిన్లో, ఎంత ప్రైస్ ఉండాలి అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసేది డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేస్తే. అదే ఇంపోర్ట్ చేసుకుంటే మార్కెటే డిటర్మైన్ చేసేది. అలాగ రెండు ప్రైసెస్ కాంప్లెక్స్ ఉండేది. దాన్నంతా కంప్లీట్గా మార్కెట్ అనేటటువంటి దాన్ని చేతిలోకి ఇచ్చేయడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, మరి పాలసీ ఏంటో చూద్దామా. న్యాచురల్ గ్యాస్ మార్కెటింగ్ రిఫార్మ్స్ అంటున్నారు. దీంట్లో ఏం తీసుకొచ్చారు అంటే, అసలు ఇది దేనికోసం తీసుకొని వచ్చారంటే, ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఉండాలి. మార్కెట్ ప్రైసింగ్కి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది తీసుకొని రావాలి. అది గ్యాస్ ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పాం. లాస్ట్ ఇయరే గ్యాస్ ప్రొడ్యూసర్స్ ఎంత ప్రైస్ అని డిసైడ్ చేయొచ్చు, కానీ దానికంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండాలి, కాంపిటేటివ్ ప్రాసెస్ ఉండాలి, అవునా? అందుకోసం తీసుకొని రావడం జరిగిందనమాట. ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అనేటటువంటి వాటిని లీజ్కి ఇచ్చినట్టు. సో మరి ఎంత డబ్బులు వాళ్ళకి చెల్లించాలి గవర్నమెంట్కి? ప్రొడక్షన్ ఎంత వస్తుందో దాంట్లోంచి షేర్ కల్పించాలి. సో ఆ ప్రొడక్షన్ దీనికి సంబంధించి కాంట్రాక్ట్స్ని రివైజ్ చేయడము, ప్రైసింగ్ ఫ్రీడమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడము దీంట్లో చేయడం జరిగిందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ బిడ్డింగ్ ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో బిడ్డింగ్ అనేది చేపట్టాలి అని చెప్తున్నారు. అఫీలియేట్ కంపెనీస్ కూడా బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనొచ్చు. అండ్ రిలయన్స్ ఉంది, దానికి సంబంధించిన అఫీలియేట్ కంపెనీ ఉంటే అది కూడా బిడ్డింగ్లో పాల్గొనొచ్చు, దాని నుంచే కొనుక్కోవచ్చు. ఇంతకుముందు అలాంటిది ఉండేది కాదు. సో దీంట్లో ఫీల్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేటటువంటివి కంపెనీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని అలొకేషన్ అనేది చేస్తారు, ప్రైసింగ్ ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సరే, మరి వాటి వల్ల ఏమవుతుంది? ఏమేమి ఎకనామిక్ యాక్టివిటీ ఏ విధంగా పెరుగుతుంది, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో ఓవరాల్గా గ్యాస్కి సంబంధించి ప్రొడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అన్నిట్లోనూ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో? సో సిగ్నిఫికెంట్గా ఆత్మనిర్భర్ అభియాన్ అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేటటువంటి తగ్గుతుంది. నెక్స్ట్ గ్యాస్ బేస్డ్ ఎకానమీ, క్రూడ్ ఆయిల్ బేస్డ్ ఎకానమీ నుంచి గ్యాస్ బేస్డ్ ఎకానమీకి మారడానికి ఇది హెల్ప్ అవుతుంది, దోహదపడుతుంది. గ్యాస్ ప్రొడక్షన్ కన్జంప్షన్ అనేటటువంటిది పెరుగుతుంది, దానివల్ల ఎన్విరాన్మెంట్లో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తే కొత్త ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటటువంటిది డౌన్ స్ట్రీమ్ అంటే ప్రొడ్యూస్ అయిన తర్వాత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ కంపెనీస్ అన్నిటికీ పెరుగుతాయి. ఇక్కడ రెండు ఉంటాయండి ఎప్పుడైనా సరే, అప్ స్ట్రీమ్ ఇండస్ట్రీ, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అంటారు. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఇక్కడ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ వీటికి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ చేసేవి అని. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? వాటిని సేల్ చేసేవి అని. సో డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది, అప్ స్ట్రీమ్ ఇండస్ట్రీకి ఈజీనెస్ వస్తుంది, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ పెరుగుతుంది. అది దీని యొక్క జిస్ట్ అన్నమాట. నెక్స్ట్ చూడాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇండియా అనేటటువంటిది రైజ్ అనేటటువంటి ఒక సమ్మిట్ని కండక్ట్ చేసింది. రైజ్ 2020 అంటే కొత్త టెక్నాలజీస్, ఎస్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏమేమి న్యూ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అన్న దానికి సంబంధించి వర్చువల్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అన్నమాట. వర్చువల్ గ్లోబల్ AI సమ్మిట్ అంటాం. దీంట్లో మాట్లాడుతూ మరి మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ ఏమన్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎన్నో రకాల డెవలప్మెంట్స్ వచ్చాయి, వాటిలో ఫేస్ రికగ్నిషన్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఈ ఫేస్ రికగ్నిషన్ వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయి. సెక్యూరిటీ పర్పస్కి చాలా వాటికి దీన్ని యూజ్ చేయొచ్చు, కానీ దీన్ని మిస్యూజ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ విధంగా మిస్యూజ్ చేసుకోవచ్చు, ఎవరు చేయొచ్చు? సర్వీలియన్స్, ఎస్పెషలీ గవర్నమెంట్ అనేటటువంటిది సర్వీలియన్స్ చేయడానికి ఈ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది వాడచ్చు. సో డెమోక్రటిక్ కంట్రీస్ అయినటువంటి ఇండియా ఇలాంటి వాటిలో ఏ విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీస్ని రెగ్యులేట్ చేస్తారు? ఇనిషియల్ స్టేజ్ నుంచే రెగ్యులేట్ చేయాలి. సో ఆ రెగ్యులేషన్ అనేది ఎంత బెటర్గా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఈ టెక్నాలజీ యొక్క ప్రోగ్రెస్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, టెక్నాలజీకి రెండు సైడ్లు ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. సో దాన్ని
మైనస్లు తగ్గించాలి అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఆ రెగ్యులేషన్ ఎంత బెటర్గా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ రైజ్ అనేటటువంటి సమ్మిట్ ఏంటి, ఎవరు ఆర్గనైజ్ చేయడం జరిగింది అలా అడుగుతూ ఉంటారు. మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్ దీన్ని తీసుకొని రావడం జరిగిందండి. రైట్, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక వర్చువల్ ఏఐ సమ్మిట్, అది తెలుసుకుంటాం. మరి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీస్ వీటన్నిటికీ పరిమితులు ఏంటి, కన్స్ట్రెయింట్స్ ఏంటి, గవర్నమెంట్ సర్వీలియన్స్ పెంచడము, ఇవన్నీ కూడా ప్రైవసీ కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకోసం రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, ఎకానమీకి సంబంధించింది. ఎకనామిక్ రివైవల్. ఇక్కడ ఇంతకుముందు మన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ఇదిగోండి డెట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎకానమీని బయటికి తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేయాలి. దాన్ని మనం ఫిజికల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన అంటాము. మరి ఆర్థిక ఉద్దీపన రావాలి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా, సో అప్పు తెచ్చుకోవాలి, డెట్ అనేది రావాలి. కానీ ఎక్కువ అప్పు తెచ్చుకుంటే దానికి సంబంధించి ఈ కంట్రీ తీర్చగలుగుతుందా లేదా అన్న డౌట్స్, సో ఇవన్నీ ఉంటాయి. రేటింగ్ ఏజెన్సీస్ అవన్నీ కూడా మన ఫిజికల్ పొజిషన్ని తగ్గిస్తాయి. సో దానికోసం ఫిజికల్ కమిషన్ నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఎంత ఫిజికల్గా ప్రూడెంట్గా ఉండగలము, ఎంత దేనికి స్పెండ్ చేస్తున్నారు అట్లా అన్నీ చూసుకునేందుకు గాను ఒక ఫిజికల్ కమిటీని అపాయింట్ చేసుకొని డెట్ అయినా పర్లేదు అనుకొని ఇనిషియల్గా అప్పు చేసి మొత్తం మీరు స్పెండ్ చేయండి, ఎకానమీ రివైవ్ అవ్వడం మొదలు పెడుతుంది. మరి ఇన్వెస్టర్స్కి కూడా గ్యారంటీ ఉండాలి కదా. సో అందుకని ఇన్స్టిట్యూషన్స్ స్పెండ్ చేశాక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెటప్ చేసుకోవాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ఓకే డెట్ ఉన్నా మేము దాన్ని బెటర్గా మేనేజ్ చేయగలమని చెప్పే పరిస్థితికి తీసుకొని రావాలి. ఫిజికల్ కమిటీ ఇలాంటివి తీసుకొని రండి అన్నారు. మనకి 13th ఫినాన్స్ కమిషన్ నుంచి 15th ఫినాన్స్ కమిషన్ వరకు ఫిజికల్ కమిటీ ఒకటి ఉండాలి అని చెప్తూ వచ్చారండి. ప్రస్తుతానికైతే అది ఇంకా అపాయింట్ చేయలేదు, ఆ విషయం మీకు తెలుసుకోవాలి. అయితే దాని తర్వాత 2 పదాలను వాడడం జరిగిందండి, వర్చువస్ సైకిల్, విషియస్ సైకిల్ అని చెప్పేసి. వర్చువస్ సైకిల్ అంటే ఏంటి, వర్చువస్ సైకిల్ అంటే మనకి స్పెండింగ్ పెరుగుతుంది, గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది, దానివల్ల పీపుల్ దగ్గర డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెరగడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే మళ్ళీ మనీ పెరుగుతుంది, దానివల్ల మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎకానమీ రివైవ్ అయినట్టు. దాన్ని ఏమంటాం, వర్చువస్, మంచిది అని. అదే విషయస్ సైకిల్ అనుకోండి, గవర్నమెంట్ ఏం చేయకుండా గమ్ముగా ఉంది, సో డిమాండ్ అనేది ఇంకా పడిపోతూ ఉంటుంది. డిమాండ్ పడిపోయినప్పుడు ప్రొడక్షన్ పడిపోతుంది, ప్రొడక్షన్ పడిపోయినప్పుడు జాబ్స్ ఉండవు, సో ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, అప్పుడు మళ్ళీ డిమాండ్ పడిపోతుంది. ఇప్పుడు ఇది నెగిటివ్ సైకిల్ కదా, దాన్నే విషియస్ సైకిల్ అంటారు. సో విషియస్ సైకిలా వర్చువస్ సైకిలా అనేది ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో గవర్నమెంట్ స్పెండ్ చేయాలి, ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వాలి, దాంతో పాటుగా ఇవన్నీ చేయాలి, అది ఇక్కడ చెప్పినటువంటిదండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గూగుల్ అనేటటువంటిది ఓవరాల్గా ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ అది డామినెన్స్ని ప్రదర్శిస్తుంది. యాంటీ ట్రస్ట్ అంటారు, అది మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో వాడే పేరండి. మనం ఇక్కడ యాంటీ కాంపిటీషన్ అంటారనమాట. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాము. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి ఇదిగో గూగుల్ అనేటటువంటిది ఈ విధంగా చేస్తుంది అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి కేసుని తీసుకోవడం జరిగింది. ఏం చేస్తుంది ఇంతకీ, స్మార్ట్ టీవీస్ అన్నిట్లోనూ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. మరి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది గూగుల్కి సంబంధించిందేనా, గూగులే ఆండ్రాయిడ్ ఇంక్ అనే కంపెనీని కొనుక్కుంది. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఇవంతా డెవలప్ చేసి గూగులే కాబట్టి సో డామినెన్స్ అదే ఉంది, గూగుల్కి సంబంధించినవే ఆ టీవీస్లో వీటన్నిటిలోనూ బై డిఫాల్ట్గా వస్తున్నాయి. ఆండ్రాయిడ్ యొక్క మార్కెట్ పొజిషన్ని గూగుల్ అబ్యూజ్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని యాంటీ ట్రస్ట్ కేసు అంటారు, ఎకానమీలో చదువుకుంటాం. ఇలాంటి ఎంఎన్సీస్ పెరిగే కొద్దీ లోకల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇవన్నీ పెరగలవా అండి, ఈ పర్టికులర్ ఫీల్డ్లో పెరగలేదు. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా 8 మిలియన్ స్మార్ట్ టీవీ సెట్స్ అనేవి 2019లో అమ్ముడుపోయాయి. వాటిలో 3 స్మార్ట్ టీవీస్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే వాడుతున్నాయి. అంటే ఓవరాల్గా మొత్తం చాలా వరకు గూగుల్ యొక్క ఇదే డామినెన్స్ పెరుగుతుంది స్మార్ట్ టీవీ మార్కెట్లో. మరి కాంపిటీషన్ ఏ విధంగా ఉన్నట్టు, కాంపిటీషన్ మిగిలిన వాళ్ళు తగ్గించేస్తున్నట్టు.
సో దాన్ని ఏ విధంగా చూడాలి అన్న దానికి సంబంధించి ఒక కేసు అయితే మన వాళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఆల్రెడీ యూఎస్ఏలోను చైనాలోను కూడా గూగుల్ మీద ఇలాంటి కేసెస్ అనేవి నమోదవుతూ ఉన్నాయండి. గూగులే కాదు, ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇంకొన్ని కంపెనీస్ మీద కూడా ఇలాంటి యాంటీ ట్రస్ట్ కేసెస్ అనేటటువంటి నమోదవబోతున్నాయి. ఏంటో చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఏదైనా ఒక కంట్రీ బాగా ఏదైనా ఒక కంపెనీ బాగా డెవలప్ అవబోతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనీ పవర్తో కొనేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ చూడండి, వాట్సాప్ అనేది బాగా డెవలప్ అవుతున్న స్టేజ్లో ఏం చేసేసుకుంది, వాట్సాప్ని కొనేసుకుంది. అంటే ఇప్పుడు కాంపిటీషన్ లేకుండా వాళ్ళే కొనేసుకుంటున్నారు. ఆ విధంగా కాంపిటీషన్ని తగ్గించేస్తున్నారు, వాళ్ళ మార్కెట్ డామినెన్స్ని పెంచుకుంటున్నారు అన్నది ఇక్కడ కంప్లైంట్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఒక చిన్న పాయింట్ని ఎంఫసైజ్ చేయడం కోసం పెట్టానండి. ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ వీటికి సంబంధించినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. రీసెంట్గానే ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి కంపెనీ, ట్రాన్స్ఫార్మ్ రాకెట్స్ అనేటటువంటివి ఇండిజినస్గా తయారు చేయబడినవి. వీటిలో గ్రాఫైట్ స్ట్రెంగ్త్ ఉండాలి కదా, ఈ బేస్ స్ట్రెంగ్త్ ఇవంతా ఉండాలి. సో మిలిటరీ గ్రేడ్ గ్రాఫైట్ని వాడి వీటిని తయారు చేయడం జరిగింది. మార్కెట్లో ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి వాటితో కంపీట్ అవ్వగలిగే బ్రాండ్ లాగా ఇది ఉంది అని చెప్తున్నారు. మనం గమనించాలి, చాలా స్పోర్ట్ మెటీరియల్ వీటన్నిటిలోనూ మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాము. చాలా ఇప్పుడు కరెంట్ మార్కెట్లో కరెంట్ బేసిస్లో ఉన్నటువంటివన్నీ ఇంపోర్ట్ మీద ఆధారపడితే ఎలాగా, చిన్న చిన్న వాటిని కూడా. సో ఈ కంటెక్స్లో ఇండిజినైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో అది రీసెంట్గా ఇక్కడ జరిగింది అని చెప్పడం కోసం ఈ ఆర్టికల్ చూపిస్తున్నానండి, అంతే. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇది 9th సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఇక్కడ నుంచి ఎకనామిక్ గ్రోత్ మరియు ఇన్వెస్ట్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇండియాలో అన్నది తెలుసుకోవడం కోసం. లాస్ట్ Q2 అంటున్నారు. Q1 అంటే ఎక్కడి నుంచి, ఏప్రిల్ నుంచి. ఏప్రిల్, మే, జూన్ అనేది Q1. Q2 వచ్చేటప్పటికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఈ Q2లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి పెరిగాయి అని చెప్తున్నారు. 107% ఎలా పెరిగింది ఇంతకీ? ఎప్పుడైనా సరే కంపారిజన్ చూసుకుంటారు కదా. సో దీంతో పోలిస్తే అసలు ఇన్వెస్ట్మెంటే రాలేదు కాబట్టి మనకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ వచ్చినా సరే ఇంత హ్యూజ్గా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది పెరగడం జరిగింది చాలా ప్రాజెక్ట్స్లో. అంటే ఓవరాల్గా దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది, ఎకానమీ రివైవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంటి, జాబ్స్ ఇవన్నీ పెరుగుతాయని. సో ఎకానమీ రివైవల్ అయ్యే సూచనలు వీటి ద్వారానే మనం చెప్తాం. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, సేవింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత పెరుగుతుంది, వీటిని బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయని చెప్తాము. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అన్నదే ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నటువంటి సారాంశం అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. అపాయింట్మెంట్ ప్రాసెస్ MPC, మానిటరీ పాలసీ కమిటీ. గుర్తుంది కదా, లాస్ట్ వీడియోలో మనం మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, ఆ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి మొత్తం 6 సభ్యుల్లో 3 ఎవరు, RBI రిప్రజెంటేటివ్స్. గుర్తు తెచ్చుకున్నారా, లాస్ట్ వీడియో చూసారా? ఇంకొక 3 ఎవరు, గవర్నమెంట్ నామినేటెడ్ పీపుల్. అవునా, ఇలాగ 6 మంది ఉంటారు. వాళ్ళలో మన RBI గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది. అంటే 3 ఒకటి, ఇంకొక 3 ఒకటి చెప్తే ఫైనల్ డెసిషన్ RBI గవర్నర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా మనం చదువుకున్నాం. RBI చట్టాన్ని అమెండ్ చేసి తీసుకొచ్చారు. ఉర్జిత్ పటేల్ కమిటీ. ఒక్కసారి అన్నీ గుర్తు తెచ్చుకోవాలండి. మళ్ళీ మనము అదే విషయాలు చదువుకోవడం అంత మనకి టైం కలిసి రాదు. సో ఉర్జిత్ పటేల్ కమిటీ అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం చెప్పింది ఉర్జిత్ పటేల్ కమిటీ, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చేసుకోవాలి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే RBIకి సంబంధించి డిప్యూటీ గవర్నర్స్ని అపాయింట్ చేయడంలో 6 months డిలే ఉంది. సో దీనివల్ల MPC మీటింగ్లో కూడా డిలే అయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎకనామిక్ అన్సర్టనిటీ చాలా ఎక్కువగా ఉందండి ఈ పాండమిక్ వీటన్నిటి వల్ల. ఈ ఎకనామిక్ అన్సర్టనిటీని ఫేస్ చేయాలి అంటే మనం చేయాల్సిన విషయం ఏంటి, ఇలాంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ ఇలాంటి ఎకనామిక్గా క్రూషియల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటటువంటి బాడీస్ కదా ఇవి. సో వాటి అపాయింట్మెంట్ ప్రాసెస్లో త్వరగా జరగాలి, డిలేస్ ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డిలేస్ లేకుండా ఇవి జరగాలి. లేకపోతే ఏమవుతుంది, అన్సర్టనిటీ ఇంకా పెరుగుతుంది, మార్కెట్లో ట్రస్ట్ అనేది పోతుంది. సో వీటి అపాయింట్మెంట్ క్విక్గా జరగాలి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇదిగోండి, మానిటరీ పాలసీ కమిటీ గురించి చదువుకున్నాం. ఒకసారి ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇప్పుడు డిజాస్టర్స్ టైం. ఇది చాలా మనీ అనేటటువంటిది స్టేట్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి వీటి నుంచి స్పెండ్ చేశారు. మరి అలాంటి కంటెక్స్లో మిస్యూజ్కి కూడా ఉందా, ఛాన్స్ ఉందా?
టకటకటక ఆ ఎక్విప్మెంట్ కొనాలి అని చెప్పి చాలా మనీని స్పెండ్ చేసేసారు. మరి ఇలాంటి టైంలో విజిలెన్స్ అనేది ఉండాలి, ఎంతవరకు స్పెండ్ చేశారు ఏంటి అని. మరి స్పెండ్ చేసిన దాన్ని ఆడిట్ చేసేది ఎవరు ఇండియాలో? ఎవరండి? సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఈ సిఏజీ ఆడిట్ చేయాలి, దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అన్నమాట. గవర్నాన్స్లో చదువుకుంటాము, హెల్త్ సెక్టార్లో అకౌంటబిలిటీ అనేటటువంటిది ఉండాలి. మనకి స్పెండింగ్ అనేటటువంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005 కింద మనకి ఫండ్స్ అనేటటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఇవి ఉన్నాయి. వీటి నుంచి మనీని స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మీరు గుర్తుంచుకోవాలి, పిఎం కేర్స్ నుంచి కూడా స్పెండ్ చేశారు, కానీ ఇది క్యాగ్ కిందికి వస్తుందా? రాదు. బాగా గమనించి చూడండి, పిఎం కేర్స్ నుంచి కూడా స్పెండ్ చేశారండి, కానీ ఇది క్యాగ్ కిందికి రాదు, క్యాగ్ యొక్క పర్వ్యూ కిందికి రాదనమాట. సో ఏవి క్యాగ్ పర్వ్యూ కిందికి వస్తాయి? ఇవి వస్తాయి. సో వీటి నుంచి ఏదైతే మనీ స్పెండ్ చేశారో వాటిని ఆడిట్ చేయాలి. చాలా మనీని ఓవర్ రేట్ చేశారని చెప్తున్నారు, ఇది పర్వ్యూ కిందికి రాదు. ఈ రెండింటిని ఆడిట్ చేయాలి అని చెప్తున్నారు. చేయడం ద్వారా ఎక్కడ మిస్యూజ్ జరిగింది, ఎస్పెషల్లీ ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో టకటక మనీ స్పెండ్ చేయాలి ప్రతిదానికి, మరి క్లోజ్ స్క్రూటినీ ఉండదన్నమాట మామూలుగా స్పెండ్ చేసేటప్పుడు. సో మిస్యూజ్ జరిగి ఉండొచ్చు, వెంటిలేటర్స్ అన్నారు, ఇంకోటి అన్నారు. సో ఇదంతా కూడా ఆడిట్ చేయాలి అని చెప్తున్నారు. సరే, క్యాగ్ అసలు ఏంటో, దాని ఆడిటింగ్ ఎలా జరుగుతుందో అది మనం ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు పిఎం కేర్స్కి ఆడిట్ ఉండాలి అంటున్నారో? ఇలా స్టాట్యూటరీగా తీసుకొని వచ్చిన వాటి నుంచే స్పెండ్ చేసిన వాటిలో చాలా మొత్తం మిస్యూటిలైజ్ అయింది అన్నప్పుడు దీని నుంచి కూడా అవ్వచ్చు కదా. అప్పుడు ఆడిట్ ఉండడం వల్ల మంచిదే, కానీ ఉండకపోవడం వల్ల మంచిది కాదు. ఇది కూడా మన మనీయే కదా, పిఎం కేర్స్ నుంచి ఊరికే రాలేదు కదా. సో మన మనీయే, సో వాలంటరీ కాంట్రిబ్యూషన్, అందువల్ల దాన్ని తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఈ కంటెక్స్లో ఇక్కడ మనం ఏం చూద్దాము అంటే, ఒకసారి మీరు గమనించండి, మన స్టేట్స్లో క్వారంటైన్ సెంటర్స్ని ఎవరు మెయింటైన్ చేశారు? క్వారంటైన్ సెంటర్స్ మనీ స్పిన్నర్స్ అయ్యాయా లేదా చాలా రోజులు? అవునా? క్వారంటైన్ సెంటర్స్ మనీ స్పిన్నర్స్ అయ్యాయి చాలా రోజులు, టెస్టింగ్ ల్యాబ్స్ మనీ స్పిన్నర్స్ అయ్యాయి. సో ఇట్లా మిస్యూజ్ జరుగుండొచ్చు, అందుకని సిఏజీని ఆడిట్ చేయమంటున్నారు. ఒకసారి సిఏజీ పవర్స్ ఏంటో చూద్దాం. సిఏజీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 148. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటన్నిటికీ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందండి. ఓవరాల్గా కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్కి సంబంధించి ఒక వీడియో ఉంది. సో వీలైతే అది ఒకసారి చూడండి, మన లాయక్స్ ఛానల్లోనే ఉంది. ఇది సింగిల్ మెంబర్ బాడీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. 60 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల పదవీ కాలం, లేదా వాళ్ళకి 60 సంవత్సరాల ముందే వచ్చేస్తే 65 సంవత్సరాలకు రిటైర్ అయిపోతారు. కండిషన్స్ అవన్నీ కూడా పార్లమెంట్ చట్టం ద్వారా చెప్తుంది, ఏ సర్వీస్ కండిషన్స్ ఉండాలని. రిమూవ్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇంకే జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్ కింద కానీ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ ఎలిజిబుల్ కారు. ఇవి బేసిక్స్. మరి దాని ఫంక్షనింగ్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఆర్టికల్ 148 కింద అది అపాయింట్ చేయబడుతుంది. ఆర్టికల్ 149 కింద పార్లమెంట్ అనేటటువంటిది చట్టాన్ని తీసుకొని రాగలదు. సో దాని కింద ఏ చట్టాన్ని తీసుకొని వచ్చారు? సిఏజీ డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ చట్టము 1971. సో దాంట్లో దాని డ్యూటీస్, ఫంక్షన్స్ ఏమేమి అని చెప్పారు చూడాలి. ఆల్ రిసిప్ట్స్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఆల్ రిసిప్ట్స్ అండ్ స్పెండింగ్, ఎక్కడి నుంచి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్, యూనియన్ అండ్ స్టేట్స్ నుంచి ఎంత స్పెండ్ అయింది మొత్తం రిసిప్ట్స్ అన్నిటిని ఆడిట్ చేస్తుంది. ఆల్ ట్రాన్సాక్షన్స్, దేని నుంచి? కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి వాటిని. పబ్లిక్ అకౌంట్స్ నుంచి వాటిని స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో రెండింటిని ఆడిట్ చేస్తుంది. ఆల్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, వేటికి సంబంధించి? గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్కి సంబంధించి. ఆల్ స్టోర్స్, స్టాక్ అకౌంట్స్, దేనికి సంబంధించి? గవర్నమెంట్ ఆఫీసెస్కి సంబంధించి. గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీస్, కార్పొరేషన్స్ ఉంటాయి కదా, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, వాటిని కూడా ఆడిట్ చేస్తుంది. గవర్నమెంట్ నుంచి మనీ రిసీవ్ చేసుకునేటటువంటివి మున్సిపల్ బాడీస్, ఐఐటీస్, వాటన్నిటికీ సంబంధించిన అకౌంట్స్ను ఆడిట్ చేస్తుంది. ప్రెసిడెంట్ లేదా గవర్నర్ వేటినైనా ఆడిట్ చేయండి అని అడిగితే వాటిని కూడా అకౌంట్స్ని ఆడిట్ చేసేటటువంటి అధికారం దీనికి ఉందన్నమాట. సో దీని నుంచి ఏం చేస్తుంది? ఆ రిపోర్ట్స్ అన్నిటినీ తీసుకొని సెంట్రల్ లెవెల్కి సంబంధించి అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి,
స్టేట్ లెవెల్కి సంబంధించింది అయితే గవర్నర్కి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది. వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ముందు, గవర్నర్ లెజిస్లేచర్ ముందు, స్టేట్ లెజిస్లేచర్ ముందు ప్రవేశపెడతారు. అది సిఏజీ చేసేటటువంటి ఫంక్షనింగ్ అండి. అందుకే దీన్ని వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ పర్స్ అంటారు. అంటే మన మనీ ఏ విధంగా స్పెండ్ చేస్తున్నామో ఏంటి, సో అది చూసేటటువంటి వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ పర్స్ అని పిలుస్తూ ఉంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ సిఏజీ అనేటటువంటిది. అదే అకౌంటబిలిటీని, ఫినాన్షియల్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి బాడీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాం. వ్యాక్సిన్స్ అనే దాని కింద చూడండి, మొన్నటి వరకు ఏమైంది, ఆగస్టు 15 కల్లా ఇస్తామని కొంతమంది అన్నారు, లేదా అక్టోబర్ కల్లా వచ్చేస్తుందని కొంతమంది అన్నారు, ఇంకొంతమంది ఆల్రెడీ వచ్చేసింది వాడుకోండి అని అన్నారు. సో వీటన్నిటి వల్ల ప్రజల్లో ఏమైపోయింది, ఒక డౌట్ అనేది పడిపోయింది. ఓకే, వీళ్ళ కోసం ఫాస్ట్గా చెప్తారు, ఎంత సేఫ్టీ ఉంటుందో తెలీదు, అది ప్రజల మైండ్లో పడిపోయిన విషయం. మరి దీంతో వ్యాక్సిన్ వచ్చినా సరే అందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారా, హెసిటెంట్ చేస్తారా? హెసిటాన్సీ అంటారండి, వ్యాక్సిన్ హెసిటాన్సీ. ఇది సేఫ్ కాదేమో అన్నటువంటి డౌట్ వచ్చింది అంటే హెసిటాన్సీ పెరుగుతుంది. ఇది వచ్చినప్పుడు అది మంచి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అయినా సరే చాలామంది తీసుకోరు, అదొక మళ్ళీ పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా మారుతుంది. అంతేనా కాదా? సో అందువల్ల ముందే వ్యాక్సిన్కి సంబంధించి సేఫ్టీ ఉంది అన్నట్టుగా కన్విన్స్ చేయగలగాలి దాన్ని. సో ట్రస్ట్ అనేటటువంటిది, సేఫ్టీకి సంబంధించి ట్రస్ట్ అనేటటువంటిది ఆల్రెడీ చాలామంది లూజ్ అయ్యారు వీళ్ళు కంపీట్ అవ్వడం వీటి వల్ల. సో ఆ ట్రస్ట్ని మళ్ళీ తీసుకొని రావాలి, హెసిటెన్సీని తగ్గించాలి. అప్పుడే పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ని, పబ్లిక్ హెల్త్ సేఫ్టీని మనం మెయింటైన్ చేయగలము. అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ మరియు గవర్నాన్స్కి సంబంధించండి. ఇండియన్ స్టార్టప్స్ వర్సెస్ గ్లోబల్ ఎంఎన్సీస్, దీని కింద మనం దీన్ని చదువుకుంటాం. రైట్, దీనికి సంబంధించి 2 ఆర్టికల్స్ వచ్చి అదేంటో చెప్తాను. మనకి విజయ్ శేఖర్ శర్మ ఎవరు? పేటీఎం యొక్క ఫౌండర్ అన్నమాట. సో ఈయన ఏమన్నారంటే, ఇదిగో గూగుల్ అనేటటువంటిది తన యొక్క మార్కెట్ డామినెన్స్ని, మార్కెట్ పొజిషన్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేస్తుంది అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ, గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ ఉంటాయండి, అవునా? మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాము, యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం. చాలామంది 90% స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్సే అనమాట. మిగిలిన 10% మిగిలిన సాఫ్ట్వేర్స్ని వాడేది. సరే, 90% మేజర్ మార్కెట్. సో ఈ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాడుతుంటే ఆ యాప్స్కి వచ్చేటటువంటి ఆ మనీలో 30%, 30%, 90% ఏంటివి స్మార్ట్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఫోన్స్. సో వీళ్ళకు వచ్చేటటువంటి రెవెన్యూలో 30% మాకు ఇవ్వాలి అని గూగుల్ అడిగింది. 30% మాకు ఇవ్వాలి అని ఒక కండిషన్ పెట్టడము. కొన్ని ఎవరన్నా వీళ్ళ కాంపిటీషన్ వస్తున్నారు, ఇప్పుడు గూగుల్ పే కాంపిటీషన్ పేటీఎం వస్తుంది అనుకోండి, సో అలాగని చెప్పేసి వాటిని బ్లాక్ చేయడము, కొన్ని రూల్స్ని బేస్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకుంది. పేటీఎం మళ్ళీ పనిచేస్తుంది ప్లే స్టోర్లో, కొన్ని రోజులు దాన్ని బ్లాక్ చేసింది. ఇలాగా వాళ్ళ యొక్క మార్కెట్ డామినెన్స్ అంటారు. మార్కెట్ డామినెన్స్ ద్వారా ఇలా చేస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేశారు. సో దాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము పరిగణిస్తున్నాము అని అంది. దాంతోపాటు మరి ఇప్పుడు అందరూ స్టార్టప్స్, మన ఇండియన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసికట్టుగా దీని మీద పోరాడగలరా అన్నది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఇండియన్ స్టార్టప్స్ చాలా యాప్స్ వీటన్నిటిని డెవలప్ చేస్తున్నారు, వాటన్నిటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు మా ప్లే స్టోర్లో మీ యాప్ పెట్టుకోవాలంటే మీకు వచ్చే దాంట్లో మాకు 30% రావాలి అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు స్టార్టప్స్కి ఈ రెవెన్యూస్ వచ్చేదే తక్కువ, దాంట్లో 30% ఇచ్చేసి ట్యాక్సులని అన్ని రకరకాలు ఉంటాయి. సో అసలు ఏమి లాస్ట్కి లాభాలు రాకుండా ఉంటాయి. సో ఇది చాలామందికి నచ్చలేదు. మరి వాళ్ళు ఫైట్ చేయగలరా? గూగుల్ అనేది గ్లోబల్ ఇంటర్నెట్ జైంట్ కదా, ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అంటే గూగులే చాలామందికి. సో గూగుల్ అనేటటువంటిది ఇలా ఉంది. సో ఏ విధంగా వీళ్ళు ఫైట్ చేయగలరు అన్నది ఇక్కడ చెప్తున్నటువంటిది. మార్కెట్ డామినెన్స్ ఉంది కాబట్టి కొంతమంది చెప్పేది ఎస్ ఫైట్ చేయాలి అని, ఇంకొంతమంది చెప్పేది ఇప్పుడున్న పొజిషన్లో ఫైట్ చేయలేవు, సో కోఆపరేషన్ కంపల్సరీ, కోఆపరేట్ చేసుకోవాలి. ఇంకొంతమంది లేదు ఫైట్ చేయగలగాలి, కంపీట్ అవ్వగలగాలి అంటున్నారు. మరి ఇండియన్ స్టార్టప్స్కి సంబంధించి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మన మార్కెట్ చాలా పెద్దదండి, పాపులేషన్ పెద్దది, స్మార్ట్ ఫోన్స్ యూజ్ పెరుగుతుంది, మార్కెట్ పెద్దది.
సో దీంట్లో మనం కంపీట్ అవ్వగలిగే లాంటి క్యాపబిలిటీస్ ఉండాలి. అది కూడా నేను అనుకుంటున్నది. కంపీట్ అవ్వే క్యాపబిలిటీస్ ఉండాలి. ఖచ్చితంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఇవే డామినేట్ చేస్తున్నాయి, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఇవే కదా. సో ఈ డామినెన్స్ని ఫేస్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఈ విధంగా చేయడము. అందుకని పేటీఎం ఏమంది, నేనే ఒక చిన్న ప్లే స్టోర్ని తీసుకొస్తున్నాను, మినీ యాప్ స్టోర్ అనేది తీసుకొని వస్తున్నాను. సో ఇది ఇండియన్ స్టార్టప్స్ ఆల్టర్నేటివ్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా పేటీఎం అనౌన్స్ చేయడం జరిగింది. రైట్, ఈ గూగుల్ ప్లే స్టోర్ కంటే ఇది బెటరు అని. కానీ మన ఇండియాలో ఇప్పుడు డిఫాల్ట్గా వచ్చేది గూగుల్ ప్లే స్టోరే, అవునా కాదా? మన ఫోన్ కొంటే గూగుల్ ప్లే స్టోర్ డిఫాల్ట్గా ఉంటుంది. సో డిఫాల్ట్గా ఉన్నప్పుడు మరి చిప్ మేకింగ్ కంపెనీస్లే డిఫాల్ట్గా పెట్టిస్తున్నాయి. ఇండియాలో ఉన్నాయి ఆ చిప్ మేకింగ్. అసలు చిప్ మేకింగే రీసెంట్గానే ఇండిజినస్ చిప్ తయారు చేశారు. కానీ అన్నీ కూడా మనం వేరే విదేశాల నుంచి కొంటున్నవే. సో ఇలాంటి టైంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ ఉన్నాయి. వీటిని మనము ఫిల్ చేయగలగాలి. కానీ కంపీట్ అవ్వడం మాత్రం కంపల్సరీ. కంపీట్ అవ్వాలి. అప్పుడే మనం కూడా ఈ డిజిటల్ ఎరాలో స్టాండ్ అవ్వగలము. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టీఆర్పీ రేటింగ్స్ అంటున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం కావాలని మ్యానిపులేట్ చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ని మ్యానిపులేట్ చేసి మాల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారని చెప్పి ముంబై పోలీస్ కొన్ని టీవీ ఛానల్స్ మీద ఫైన్స్ వీటిని విధించడం జరిగింది. దీన్ని మనం గవర్నాన్స్లో చదువుకుంటాము. టీఆర్పీ సిస్టమ్ అనేది ఏంటో చదువుకుందామండి. మన ఈ టెలివిజన్ ఛానల్సే కాదు, యూట్యూబ్ కానీ, అంటే కన్వెన్షనల్ టెలివిజన్స్ టీవీ కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి, ఒక సెన్సేషన్ని క్రియేట్ చేయాలి. ఈ సెన్సేషన్ ద్వారా వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావాలి. ఆ వ్యూస్ వల్ల వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అదేనా? ఇప్పుడు మీరు చూస్తే యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూడండి. ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నది అదే మెథడ్. దాంట్లో ఉండే విషయం వేరు, థంబ్నెయిల్ మీద రాసే విషయం వేరు. టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ ఎవరు ఎక్కువ ఏదైతే చూస్తారో అనిపిస్తుందో దాన్ని రిపిటేటివ్గా చూపించడం. గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎన్నున్నాయి. ఇప్పుడు మొన్నటి దాకా స్కూల్స్, ఇప్పుడు ఏ స్కూల్స్ ఏమీ లేవు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని ప్రోగ్రామ్స్ రన్ చేశారండి? ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని ప్రోగ్రామ్స్ రన్ చేశారు ప్రైమ్ టీవీ ఛానల్స్? సుశాంత్ సింగ్ రాజ్పూత్ డెత్ కేసు కానివ్వండి, ఇలాంటివి ఎన్ని ఛానల్స్ రన్ చేశాయి? సో దేనికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము? సరే, అది ఎథికల్గా, మోరల్గా అవి పక్కన పెట్టండి. అసలు లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ అయినా పాటిస్తున్నాయా? అది మనం ఇక్కడ ఏంటో చూడాలి. రైట్, అసలు ఈ టీఆర్పీ రేటింగ్స్ అంటే ఏంటో, ఈ టీఆర్పీ రేటింగ్స్ ఎందుకు ఇంపార్టెంటో, రైట్, ఈ టీఆర్పీ అనేది ఎందుకు ఇంపార్టెంటో, దానివల్ల ఏం యూజెస్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేసుకున్నారు, ఈ 3 విషయాలు మనం తెలుసుకుందాం. అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్, మెయిన్స్లో ఎక్కడన్నా మనం ఒక పాయింట్గా డిజిటల్ మీడియా మిస్యూజ్ అన్న దగ్గర దీన్ని రాసుకుందాం. సరే, ఇక్కడ బేసిక్స్ నుంచి మొదలు పెట్టారు. అవి ఏంటో చూద్దామండి. టీఆర్పీకి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నమాట. ముంబై పోలీస్ ఇందాక అన్నాం కదా, ఫైన్ విధించారు అన్నాం. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ సింపుల్ టర్మ్స్లో టీఆర్పీ మామూలుగా అయితే 1 మినిట్ కంటే ఎక్కువ చూస్తే ఒక ఛానల్ని వ్యూవర్ అని అంటారు. సో వ్యూవర్ అనేటటువంటి పర్సన్ 2 years ఓల్డ్ నుంచి కూడా కన్సిడర్ చేస్తారు. టీఆర్పీ ఫుల్ ఫామ్ ఏంటి ఇంతకీ? టార్గెట్ రేటింగ్ పాయింట్ అంటారు. టార్గెట్ రేటింగ్ పాయింట్ ఇది యూజ్ చేసుకునే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఇదంతా చేస్తారనమాట. టీఆర్పీ అనేటటువంటిది బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనేటటువంటిది టీఆర్పీస్ని రిజిస్టర్ చేసుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినవి. సో హౌస్ హోల్డ్స్ నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. సో వాటిని బేస్ చేసుకొని ఓకే, ఈ ఛానల్కి ఇంత టీఆర్పీ ఉంది. సో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, దీన్ని ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి దీంట్లో మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మన ప్రోడక్ట్ ఎక్కువ మంది చూస్తారు అనుకుంటారు. అప్పుడు ఆ పర్టికులర్ టీవీ ఛానల్కి ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని చెప్పి ఎక్కువ మంది మా ఛానలే చూడాలి అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. సో హౌస్ హోల్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఏ డేటాను కలెక్ట్ చేయలేరు కదా. సో కొన్ని ర్యాండమ్గా కొన్ని హౌస్ హోల్డ్స్ని కలెక్ట్ చేసుకుంటారనమాట. 3 lakh హౌస్ హోల్డ్స్ అలాగా శాంపుల్గా పెట్టుకుంటారనమాట. యాన్యువల్గా అవి మారుతూ ఉంటాయన్నమాట. సో ఈ BARC బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనేది ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్షియల్గా చెక్స్ మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. ఏంటి ఎక్కడ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కొన్ని గైడ్లైన్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ గైడ్లైన్స్ అనేటటువంటివి ఏం చెప్తూ ఉంటుంది, హోమ్స్ అంటే ఏ హోమ్స్ని
ఏ ఏ ఏ ఇంటికి సంబంధించి మీరు మానిటర్ చేస్తున్నారన్న సీక్రెటివ్గా ఉంచాలి అన్నది వీళ్ళకి చెప్పింది. సో వాళ్ళు కూడా వాలంటరీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మేము సీక్రెటివ్గా ఉంచుతామని చెప్పారు. అయితే ఇక్కడ ఏం చేశారు, ఈ వీళ్ళు ఏ హౌస్ హోల్డ్స్ దగ్గర మానిటర్ చేస్తున్నారో వెళ్ళి వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళని టీఆర్పీ, ఇదిగో మీరు ఇదే ఛానల్ చూడాలి, ఇలాగ టీఆర్పీ రేటింగ్స్లో మార్పులు తెచ్చుకున్నారు. సో ఈ విధంగా రావడంతో వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. రైట్, చాలా సంవత్సరాలుగా మనకి ఈ డీడీ మన దూరదర్శిని ఉంటాయా అవి చెప్తూ ఉన్నాయి, మా చూసే వాళ్ళు వేరున్నారు, టీఆర్పీ రేటింగ్ అసలు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అది ఇప్పటికి ప్రోబ్ జరిగిందనమాట. మనకు రిపోర్ట్స్ ప్రకారం ఏంటి, 70% రెవెన్యూ టెలివిజన్ ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్ ద్వారానే వస్తుంది, సబ్స్క్రిప్షన్ కంటే కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారానే వస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్స్ కోసం టీఆర్పీ రేటింగ్స్ని మ్యానిపులేట్ చేయడం అనమాట, అది ఇక్కడ కేసు. దానికి సంబంధించి ముంబై పోలీస్ వీళ్ళకి ఫైన్స్ అనేవి విధించారు మ్యానిపులేట్ చేసినందుకు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ అనేటటువంటిది యుఎస్ఏకి సంబంధించినటువంటి లూజీ గ్లుక్. సో ఈవిడికి రావడం జరిగిందనమాట. తను ఎన్నో బుక్స్ని తీసుకొని రావడం జరిగింది. ఆవిడకి ఇంతకుముందే పులిట్జర్ ప్రైజ్ కానివ్వండి, ఈ నేషనల్ బుక్ అవార్డ్ ఇలాంటివన్నీ లభించి ఉన్నాయి అని చెప్తున్నారు. సో మనకి అన్నీ కూడా ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఇప్పుడు వచ్చిన నోబెల్ ప్రైజ్ అన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటిలోనూ ఏ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళకి వచ్చాయండి? ప్రతి ఒక్కటి ఇప్పుడు వచ్చిన అన్నిట్లోనూ ఎంతోమంది పేర్లు అయితే వినే ఉంటారు కదా, ఏ కంట్రీ అని. అన్ని డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళకే వచ్చాయి. ఎందుకు ఏంటి అన్నది మనకు తెలుసు. ఇక్కడ రీసెర్చ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ప్రాబ్లమ్స్. రెండోది కొంతమంది బయాస్ని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఏదేమైతేనేమి వచ్చిన నోబెల్ ప్రైజెస్ అయితే ఇవన్నమాట. వాటికి సంబంధించి వాళ్ళు మనం వీడియో కూడా చూద్దాం అదేంటో. మరి వాళ్ళకి మనం ఫైనల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఫారెన్ ఫ్లైట్స్కి మేము ఇంపార్టెన్స్, ఇండియన్ అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ని పక్కన పెట్టి ఫారెన్ ఫ్లైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అలాంటిదేం జరగదు అన్నట్టుగా మనం మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇండియన్ క్యారియర్స్, మనకి ఎయిర్ బబుల్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఎయిర్ బబుల్ అంటే ఏంటి, ఒక కంట్రీ ఇంకో కంట్రీతో అగ్రిమెంట్ చేసుకొని, ఇప్పుడున్న కంటెక్స్లో అన్ని కంట్రీస్కి ఫ్లైట్స్ నడపలేం కదా. సో కంట్రీస్ అగ్రిమెంట్స్ చేసుకుంటాయి. సో వీళ్ళ మధ్యనే ఈ పర్టికులర్ ఫ్లైట్స్ నడిచేలాగా ఇలాంటి ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగినప్పుడు మరి వాళ్ళ కంట్రీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, ఇండియా అనుకుందాం, ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అని వీళ్ళు అడిగినప్పుడు అలా ఏముండదు, ఫారెన్ ఎయిర్లైన్స్కి మేము కంటే కూడా మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటి ఇస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సరే, మరి మొన్న మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాం, దానికి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి అసలు ఆ ఇష్యూస్ ఏంటి చెప్పండి, అనలైజ్ ద ఇష్యూస్ రివర్ వాటర్ డిస్ప్యూట్ బిల్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు. ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ అంటే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు, మరి ఈ బిల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అని చెప్తున్నారు, కన్సర్న్స్ ఏంటి అని చెప్తున్నారు. బాగా గమనించాలండి. ఇష్యూస్ ఏంటి అన్నాం, సో అది రాశారు, గుడ్. సో దీనికి సంబంధించి గుడ్ బాగా రాశారు, ఓవరాల్గా గుడ్. సరే, ఇక్కడ చూడండి, ఒక సమాఖ్యకి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్. దాంట్లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్ని మంచిగా సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి ఇది వచ్చింది. దాంట్లోనూ కొన్ని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని ఈ విధమైన చర్యలు చేపట్టాలి, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు, గుడ్. ఇక్కడ చూడండి, ఇంటర్ స్టేట్ ఈ బిల్ గురించి రాశారు, చట్టం గురించి, ట్రిబ్యునల్స్ ఎంత ప్రభావంగా ఉన్నాయి, వే ఫార్వర్డ్. సో మీరు దీన్ని రీఆర్గనైజ్ చేయండి. సో అనలైజ్ ద డిస్ప్యూట్స్, ఇదిగో ఇవి డిస్ప్యూట్స్, వీటిని సాల్వ్ చేయడానికి అని చెప్పి ఈ బిల్లుని తీసుకొచ్చారు. అయితే దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది వే ఫార్వర్డ్ అట్లా రాసుకోవాలండి. కొంచెం రీఆర్గనైజ్ చేసుకోండి. కంటెంట్ ఓకే, రాసే పాయింట్స్ని ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని చూసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిల్ అనేటటువంటిది ఏం చేస్తుంది, ఫీచర్స్ ఆఫ్ ద బిల్ బాగా గమనించాలండి. ఫస్ట్ అసలు ఎందుకు ఆ బిల్లు తీసుకొచ్చారు, ఇక్కడ అనలైజ్ ద ఇష్యూస్ ఏంటి, ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అన్న. ఫస్ట్ ఇష్యూస్ రాయండి, ఆ తర్వాత బిల్ ప్రొవిజన్స్ రాయండి, ఆ తర్వాత వే ఫార్వర్డ్ రాయండి.
ఇంకా చాలామంది రాశారండి, బట్ ఒక 4 ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నా. సరే, మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించి ఇవాళ మెయిన్స్ క్వశ్చన్ ఇది. గ్యాస్ బేస్డ్ ఎకానమీకి సంబంధించి ఏమేమి చర్యలు చేపట్టింది గవర్నమెంట్ అని. ప్రిలిమ్స్కి సంబంధించి ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో రాయండి. రేపు మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.